మెదక్ జిల్లాలో అయితే అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి, చివరకు జగ్గారెడ్డిపై ఈసీ సీరియస్ అయిన పరిస్థితి కూడా కనిపించింది. సో మొత్తంగా మెదక్ జిల్లాలో కౌంటింగ్కు సంబంధించి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా మెదక్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మెదక్ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో మనకు అందించేందుకు క్రాంతి జాయిన్ అవుతున్నారు. క్రాంతి, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్న మెదక్ జిల్లాలో కౌంటింగ్కి సంబంధించి అధికారులు శరవేగంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ కూడా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసినట్టుగా అయితే టాక్ వినిపిస్తుంది. సో ఏంటి ఆ తుది ఫలితం ఎన్ని గంటలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అదేవిధంగా క్యాంపు పాలిటిక్స్కి అయితే ప్రధాన పార్టీలన్నీ తెరలేపిన పరిస్థితి, మెదక్లో కూడా అదేవిధంగా క్యాంప్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి క్రాంతి? క్రాంతి ప్లీజ్ అన్మ్యూట్. మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు, ప్లీజ్ అన్మ్యూట్. కంటిన్యూ. హలో, ప్లీజ్ కంటిన్యూ. వంశీ, ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తము జిహెచ్ఎంసీతో పాటు 20 మున్సిపాలిటీలు ఉండగా సిద్దిపేట పురపాలక సంఘం పాలక వర్గం గడువు ముగియకపోవడంతో దానికి తప్పించి మిగిలిన 19 మున్సిపాలిటీలకు నిన్న ఎన్నికలు జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 4 పురపాలక సంఘాలకి ఎన్నికలు జరిగాయి. సంగారెడ్డిలో మినహా మిగిలిన ఎక్కడ కూడా మదురు ఘటనలతో తప్ప ఎలాంటి పెద్ద చెప్పుకోదగ్గ సంఘటనలు అయితే ఎక్కడ జరగలేదు. అంత ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇది ఉమ్మడి మెదక్ జిల్లా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటిది మెదక్ జిల్లా. మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీనికి పూర్తి స్థాయిగా అద్భుతమైన ఫలితాలు మొత్తం ఇక్కడ కైవసం చేసుకున్నారు. దీనిలో భాగంగానే మనం చూసినట్లయితే మున్సిపాలిటీలో కూడా తమ సత్తా చాటాలని చూస్తున్నారు. మనకి మన ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు అయితే పూర్తిగా బీఆర్ఎస్ తన సత్తాను చాటేసింది. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు చూసినట్టు పూర్తి డామినేషన్ చూపించింది. మిగిలిన వాటిల్లో కూడా చాలా చెప్పుకోదగిన, వాళ్ళు ఊహించిన స్థాయిలో కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలు కైవసం చేస్తున్నారు. అదే ఉత్సాహంతో గ్రామ పంచాయతీల మున్సిపాలిటీలో కూడా అదే సత్తా చాటాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. దీని తర్వాత ఇటు బీజేపీకి చూసినట్లయితే ఇటు మెదక్ ఎంపీ బీజేపీ ఖాతాలోనే ఉంది. దాని తర్వాత గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ కూడా బీజేపీ ఖాతాలో ఉంది. బీజేపీ కూడా గెలవడమా లేదా రెండో స్థానమా అన్నట్టు తమ ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అభ్యర్థులు కూడా వివిధ సర్వేలు చేసి ప్రజల్లో ప్రజల్లో నుంచి మంచి సంబంధాలు ఉన్న వ్యక్తినే తీసి వాళ్ళ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపారు. దీంతో వాళ్ళకు కూడా ఎవరికి వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈసారైనా మొత్తం మెదక్ సీఎం తమ ప్రభావం చూపేయాలి, తమ జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు బీజేపీ కూడా తాము కీలకం అవుతాం, ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రాదు, తామే కీలకం అవుతాం, అవసరమైతే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము మున్సిపల్ పీఠాలు అధిరోహిస్తామని చెప్పి బీజేపీ ధీమాతో ఉంది. ఇక బీఆర్ఎస్ తను కూడా మా గతంలో మేము చేసిన అభివృద్ధి పనులు కానీ మమ్మల్ని చూసి మాకు ఓటేశారని చెప్పి ఎవరు అంచనాలు వాళ్ళకునే కాంగ్రెస్ తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను చూసుకొని అధికారం ఉన్నాం కదా అవన్నీ చేస్తున్నారు. ఇది ఎవరికి వాళ్ళకి అంచనాలు ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే అంటే అభ్యర్థులు కూడా ఇక్కడ మిక్స్డ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలు కూడా అభ్యర్థుల్ని ఇప్పటికే కొన్ని చోట్ల ఇప్పుడు రామాయంపేట, సూపర్ లాంటి చోట్ల కొంతమంది క్యాంపుకు తరలించారు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడే ముందస్తుగానే అభ్యర్థులు క్యాంపుకు తరలించారు. ఆ తర్వాత కొంతమంది చైర్మన్ ఆశావాహులు ఇప్పటికే అభ్యర్థులను బుట్టలు వేసుకుంటూ దీనికి సంబంధించి కొంత నగదు ఏర్పాటు చేసుకోవడము, వాళ్ళకి కొంత ఆశ చూపడం, వాళ్ళతో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇది ఒకవేళ జరుగుతుండగా కౌంటింగ్ సంబంధించి ఏ మున్సిపాలిటీలో ఆ మున్సిపాలిటీ జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి వార్డుకు 2 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక రౌండ్ లో 1000 ఓట్లను లెక్కించనున్నారు. ఇది మధ్యాహ్నం 12 గంటల కల్లా దాదాపు అన్ని మున్సిపాలిటీల ఫలితాలు బయటికి రానున్నాయి. నిన్న సంగారెడ్డిలో జరిగిన ఘటనని పరిగణలోకి తీసుకొని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదనపు బలగాలను మోహరించారు. అటు పోలింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ పెట్టడంతో పాటు వార్డులో సమస్యాత్మక వార్డులు, నిన్న గొడవలు జరిగిన వార్డుల్లో కూడా ప్రత్యేకంగా పోలీసు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. రైట్, మొత్తంగా తెలంగాణలో మున్సిపల్ తీర్పుకైతే మరికొద్ది గంటల్లో తీర్పు వెలువడే అవకాశం అయితే ఉంది. బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఆ తీర్పును బయటి ప్రపంచాన్ని తెలియజేసేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి స్క్రీన్లో మనం చూడవచ్చు. కౌంటింగ్కి సంబంధించి అధికారులు